పుక్కడికి వచ్చిందంటే చాలు చాలా మంది ఏం చేస్తారో మీకు కూడా ఎరికై ఉండాలి. ఫ్రీ అన్న మాటనే అదో ఆనందం, అదో తృప్తి ఉంటుంది. అవసరమైతే పానాలు అడ్డం పెట్టైనా కానీ పుక్కడికి వచ్చే దానికోసం ఎగబడుతుంటారు. అగో గట్లనే ఇంకొక జాగల, అదిగో పులి అంటే ఇదిగో తోక లెక్క. కొందరు ఏం చేసిరో చూడురు మీరే. ఇక చూడు కథ రోడ్ల మీద ఎట్లా రామాయణం నడుపుతాందో. అగో జనాలు చూడు పని పాట ఇడిచిపెట్టి రోడ్డు మీద ఏర్తారు. ఏంటంటారా, వెండి కోసం అటనుల్లా. లెక్కకైతే ఆడ వెండి లేదు గుండి లేదు, కానీ ఎవలో పుకారు లేపంగానే యోగిట్ల జనాలు మూడొద్దుల సాంది రోడ్డు మీద ఇట్లా అడ్డా వేసిరు. ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనోలా నేషనల్ హైవే గద్దె పెద్ద రోడ్డు మీదకెళ్ళి ఒక లారీ రోడ్డుతోని పోతున్నది. ఆ లారీలోకి వెళ్ళి కొన్ని మెటల్ ముక్కలు పడ్డాయి. మెటల్ అంటే జరంత చూచేతాందుకు వెండి లెక్కనే కనబడుతుంది జనాలకు. ఇంకేమున్నది, లారీలకెళ్ళి వెండి పడ్డది, వెండి బిల్లలు రోడ్డు మీద ఉన్నాయని టామ్ చేసిరు. ఇక జనాలు ఆ వెండి కోసం చూడు ఎట్లా కండ్లు కాయలు కాసేటట్టు చూతాన్లో దొరికినట్టు ఏరుకోతూనే ఉన్నారు. అరే నాయన, అది వెండి కాదు అని చెప్పిన ఆయనుడే లేదు. ఇట ఒక రోజుని కాదు మూడొద్దుల సంధి రోడ్డు మీద ఇదే జాతర నడుస్తుందట. పొద్దటి సంధి రాత్రి దాకా దేవులాడుతూనే ఉన్నారు. దొరికినట్టు తీసుకోబోతున్నారు. చూసినవా జనాలు ఎంత పని లేకుంటున్నారో కాదా మరి. అరే పుక్కడికి వచ్చిన వాటి కోసం ఇట్లా రోడ్ల మీద గంటల కమానం దేవులాడుడేందోలా కథ గాని. ఏదన్నా ఫ్రీగా అత్తే చాలు ఆనాలు ఆగాయి.